వృక్ష ప్రపంచం. వృక్ష ప్రపంచం లోపల చూసినట్టయితే వేర్లు, కాండము, పత్రము, తర్వాత కిరణజన్య సంయోగక్రియ గురించి చూసాం. ప్రస్తుతం మనం డిస్కషన్ చేసేటువంటి పాఠ్యాంశం శ్వాసక్రియ. వృక్ష ప్రపంచం లోపల శ్వాసక్రియ. శ్వాసక్రియ ఆహార పదార్థాల ఆక్సీకరణ చెంది గ్లూకోజ్, క్రొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్ను కార్బన్ డయాక్సైడ్ నీళ్లుగా మార్చేటటువంటి చర్యను శ్వాసక్రియ అంటారు. ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది గ్లూకోజ్, క్రొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్స్ను కార్బన్ డయాక్సైడ్ నీరుగా మార్చేటటువంటి చర్యను శ్వాసక్రియ అంటారు. ఇక్కడ శ్వాసక్రియ లోపల తీసుకున్నట్లయితే ఈ శ్వాసక్రియ కణాల స్థాయిలో జరిగితే దీన్ని కణ శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ, ఇక్కడ చూడండి, వాయువు అంటే ఏంటంటే ఆక్సిజన్ ఉండడము. ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ లేదా వాయు శ్వాసక్రియ అంటారు. దీనిలో గ్లైకాలసిస్లో ఏర్పడే పైరువిక్ ఆమ్లం అణువు ఆక్సీకరణము జరిగి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఆక్సిజన్ సమక్షంలో జరుగు శ్వాసక్రియని వాయు శ్వాసక్రియ లేదా వాయు సహిత శ్వాసక్రియ అంటారు. దీనిలో గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్ల అణువు ఆక్సీకరణం జరిగి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. పైరువిక్ ఆమ్లంలో ఉండే హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి నీరుగా మారేటటువంటి చర్యనే మనం ఇక్కడ ఆక్సీకరణము లేదా వాయుసహిత శ్వాసక్రియ అంటున్నాము. ఈ ప్రక్రియ లోపల ఆక్సిజన్ తుది గ్రహీత కాబట్టి దీన్ని వాయుసహిత శ్వాసక్రియ లేదా శ్వాసక్రియ అని అంటారు. తర్వాత రెండవది అవాయు శ్వాసక్రియ. గ్లైకాలసిస్ తుది దిశలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ లేనప్పుడు అసంపూర్ణమైనటువంటి ఆక్సీకరణ చర్యను జరుపుతుంది. ఈ పైరువిక్ ఆమ్లము ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మారేటటువంటి చర్యని అవాయు శ్వాసక్రియ అంటారు. అంటే గ్లైకాలసిస్లో ఏర్పడబడిన పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లభించినప్పుడు ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మారేటటువంటి చర్యని అవాయు శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ లేదా వాయుసహిత శ్వాసక్రియ అంటే ఏంటంటే పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లభించినప్పుడు కార్బన్ డయాక్సైడ్ నీరుగా మారేటటువంటి చర్యని వాయుసహిత శ్వాసక్రియ లేదా శ్వాసక్రియ అని అంటారు. ఈ రెండు శ్వాసక్రియల లోపల తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అనేది దొరకనప్పుడు జరిగేటటువంటిది అవాయు శ్వాసక్రియ, గ్లూకోజ్ దొరికినప్పుడు దొరికేటటువంటి చర్య వాయుసహిత శ్వాసక్రియ అనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మారేటటువంటి ఈ చర్యని మనము అవాయు శ్వాసక్రియ అని చెప్తున్నామనేది చూస్తున్నాం. మరి అవాయు శ్వాసక్రియ విషయానికి వచ్చినట్లయితే మరి అవాయు శ్వాసక్రియ లోపల మనకు ముఖ్యంగా తీసుకుంటే శ్వాసక్రియ యొక్క నిర్మాణంలో తీసుకున్నట్లయితే గ్లైకాలసిస్ వాయు అవాయు శ్వాసక్రియ రెండింటిలో కూడా జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ లభ్యమయ్యేటటువంటి స్థితిని బట్టి మనకు గ్లైకాలసిస్ లోపల వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ రెండూ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అయితే మరి వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియకు మధ్యన భేదాలు ఏంటని చూసినట్లయితే వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియకు మధ్యన భేదాలు చూడండి. ఇక్కడ మనకు వాయు సహిత శ్వాసక్రియ లోపల అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్ అవసరం అనేది అవాయు శ్వాసక్రియలో ఉండదు. అదే వాయు సహిత శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. నీరు, ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లం వంటి ఇతర రసాయనిక యౌగికాలు ఉత్పత్తి అవుతాయి. అవాయు శ్వాసక్రియ లోపల కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. నీరు, ఇతర పదార్థాలైన లాక్టిక్ ఆమ్లం, ఆల్కహాల్ అనేవి ఉత్పత్తి అవుతాయి. వాయు సహిత శ్వాసక్రియను తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్, నీరు మాత్రమే ఏర్పడతాయి. తర్వాత ఇందులో ఏర్పడేటువంటి శక్తి అంటే అవాయు శ్వాసక్రియలో ఏర్పడే శక్తి చాలా తక్కువ, వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క ప్రమేయము అవాయు శ్వాసక్రియలో ఉండదు. మైటోకాండ్రియా యొక్క ప్రమేయం వాయు సహిత శ్వాసక్రియ లోపల ఉంటుంది. మైటోకాండ్రియాతో సంబంధాన్ని వాయు సహిత శ్వాసక్రియ కలిగి ఉంటుంది. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వంటివి అవాయు శ్వాసక్రియలో జరగవు. కానీ వాయు సహిత శ్వాసక్రియలో తీసుకున్నట్టయితే క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా అనేది వాయు సహిత శ్వాసక్రియ లోపల జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ యొక్క ఫలితంగా 2 ఏటీపీ అణువులు ఏర్పడతాయి చివరగా. అదే వాయు సహిత శ్వాసక్రియలో అయితే 38 ఏటీపీ అణువులు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఇది అవాయు శ్వాసక్రియ.
వాయు సహిత శ్వాసక్రియకు మధ్య ఉన్నటువంటి నిర్మాణాలు. సో మరి కిణ్వనం, కిణ్వనం అంటే ఏమిటి అంటే ఈస్టు కణాలకు పైరువిక్ ఆమ్లాన్ని, ఈస్టు కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మార్చేటటువంటి చర్యని కిణ్వనం అంటాము. దీన్ని ఫెర్మెంటేషన్ అంటాము. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్టు కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లంగా మార్చేటటువంటి చర్యను కిణ్వనము అంటాము. ఈ కిణ్వన ప్రక్రియ ద్వారానే ఆల్కహాల్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఆల్కహాల్ ఇతర పానీయాల యొక్క తయారీ అంటే మొలాసిస్ కావచ్చు, ద్రాక్ష సారాయి కావచ్చు, మొలకెత్తేటటువంటి బార్లీ విత్తనాలు కావచ్చు, గోధుమ గింజల యొక్క పదార్థాల లోపల ఈ యొక్క ఆల్కహాల్ అనేది ఉత్పత్తి అవుతుంది. లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు పైరువిక్ ఆమ్లాన్ని లాక్టిక్ ఆమ్లంగా మారుస్తాయి. లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియాలు పైరువిక్ ఆమ్లాన్ని లాక్టోబాసిల్లస్గా మారుస్తున్నాయి. అంటే ఇక్కడ పాలు పెరుగుగా మారడము, పాలు పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మరి కిణ్వన ప్రక్రియ తర్వాత చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఇక్కడ టేబుల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు గ్లైకాలసిస్ తర్వాత తీసుకుంటే గ్లైకాలసిస్ తర్వాత మనకు దీనిలో చూసుకున్నట్లయితే కిణ్వనం లోపల కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ను ఏర్పరచుకొని గ్లూకోజ్ సమక్షం లోపల గ్లైకాలసిస్ పైరువిక్ ఆమ్లం జరుగుతుంది. పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లేనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నీరుగా మారుతాయి. పైరువిక్ ఆమ్లానికి ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఇథనాల్గా కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. అంటే ఈ వైపు కుడివైపు జరిగేటటువంటి చర్య అంటే ఆక్సిజన్ లేనప్పుడు జరిగే చర్య గ్లైకాలసిస్, ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగే చర్య వాయు సహిత శ్వాసక్రియ. ఈ టేబుల్ను బట్టేసి మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే గ్లైకాలసిస్ ఇది వాయు సహిత అవాయు శ్వాసక్రియ రెండింటిలో కూడా జరుగుతుంది. గ్లైకో అనగా చక్కెర అంటే గ్లూకోజ్, లైసిస్ అనగా విచ్ఛిన్నము, చక్కెర పరమాణువు విచ్ఛిన్నము కావడాన్ని గ్లైకాలసిస్ అంటారు. 6 కర్బన పరమాణువులు గల గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విచ్ఛేదనము చెందడాన్ని గ్లైకాలసిస్ అంటారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇస్ గ్లైకాలసిస్. 6 కర్బన పరమాణువులు గల గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విచ్ఛేదనము చెందడాన్ని గ్లైకాలసిస్ అంటారు. అంటే 2 పైరువిక్ ఆమ్లాలలో ఒక్కొక్క పైరువిక్ ఆమ్లం లోపల 3 కర్బన పరమాణువులు ఉంటాయి. 3 × 2 6 కర్బన పరమాణువులు. గ్లైకాలసిస్ చర్యకు ఆక్సిజన్ యొక్క ప్రమేయం అనేది అవసరం లేదు. గ్లైకాలసిస్ ప్రారంభ దశ లోపల గ్లూకోజ్ ఉత్తేజితం అవ్వటానికి ఒక ఫాస్ఫేట్ అణువు అనేది ఏటీపీ నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఏటీపీ నుంచి గ్రహించుకోవడం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు గ్లూకోజ్ అనేది 6 ఫాస్ఫేట్గా 6 కర్బన పరమాణువులుగా మార్చబడుతుంది. అంటే ఫాస్ఫేట్ అణువు అనేది గ్లూకోజ్కు చేర్చబడుతుంది. దీనివలన గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనే పదార్థం ఏర్పడుతుంది. తర్వాత మరొక ఏటీపీ నుండి ఫాస్ఫేట్ గ్లూకోజ్లోని మొదటి కర్బన పరమాణువు అయినటువంటి చేర్చబడుతుంది. తత్ఫలితంగా మనకేమవుతుంది ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, 6 కర్బన పరమాణువులు గల గ్లూకోజ్ ఫాస్ఫేట్ అణువుకు మరొక ఫాస్ఫేట్ కలయిక చేరడం వలన అది ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్గా మారుతుంది. ఇలా మారిన ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ చక్కెర చివరకు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది. ఇందులో NADP అణువులు అనేవి ఉంటాయి. 2 ATP అణువులు వినియోగం చెంది నికరంగా ఒక గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్ చెందడం వలన ఏర్పడిన నికర ఏటీపీల సంఖ్య 2. అంటే ఏటీపీలు 4 ఏర్పడతాయి. ఏర్పడిన 4 లోపల 2 ఏటీపీలు గ్లైకాలసిస్ చర్యలో వినియోగించబడి మనకు గ్లైకాలసిస్ చర్య లోపల ఏర్పడిన నికర ఏటీపీల సంఖ్య 2 అని చెప్పవచ్చును. క్రెబ్స్ వలయము, క్రెబ్స్ వలయాన్ని సర్ హన్స్ క్రెబ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొనడం తెలపడం జరిగింది. అందుకనే దీన్ని క్రెబ్స్ వలయము అంటారు. ఇది మైటోకాండ్రియాలోని మాత్రిక లోపల జరుగుతుంది. క్రెబ్స్ వలయం అనేది క్రెబ్స్ వలయము పూర్తి అగుటకు వరుసగా 18 చర్యలు అనేవి జరుగుతాయి. ఈ చర్యలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. చర్యల ఫలితంగానే మనకు గ్లైకో ప్రోటీన్స్ కానీ గ్లైకో నిర్మాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. పైరువిక్ ఆమ్లంలో ఉండే H2NAD+ FAD
NAD ప్లస్ FAD ప్లస్ అనేటటువంటి రెండువు కూడా ఎలక్ట్రాన్ గ్రహీతలేను. ఈ రెండు మైటోకాండ్రియా లోపల ఉంటాయి. NAD అంటే నికోటిన్ అమైడ్ డైన్యూక్లియోటైడ్, FAD అంటే ఫ్లైవిన్ అమైడ్ డైన్యూక్లియోటైడ్. ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ గ్రహీతలు. ఈ రెండు ఎలక్ట్రానిక్ గ్రహీతలు చేర్చబడడం వల్ల NADH FADHలు అనేవి ఏర్పడతాయి. అంటే పైరువిక్ ఆమ్లంలో ఒక కార్బన్ ఆక్సిజన్ను గ్రహించి CO2 రూపంలో తొలగించబడగా మిగిలిన ఎసిటైల్ కోఎంజైమ్ ఎసిటైల్ కోఎంజైమ్గా మారుతుంది. ఎసిటైల్ కోఎంజైమ్ 4 కర్బన పరమాణువు గల ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లానికి కలపబడి ఎసిటైల్ కోఎంజైమ్ 4 కర్బన పరమాణువు గల ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లానికి కలపబడి సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. సిట్రిక్ ఆమ్లం నుండి 2 కర్బన పరమాణువులు తొలగించబడటం వలన మరలా తిరిగి అది ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ సిట్రిక్ ఆమ్ల వలయాన్ని దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు. 2 అణువుల పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణం చెంది 2 అణువుల ATP ఏర్పడుతుంది. గ్లైకాలసిస్ సిట్రిక్ ఆమ్లాల వలయంలో నీరు ఏర్పడదు. గ్లూకోజ్ ఉండే కర్బన పరమాణువు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తుంది. గ్లూకోజ్లో ఉండే హైడ్రోజన్ పరమాణువు నీరుగా మారేంత వరకు ఆక్సీకరణం అనేది చెందదు. ఇది గ్లైకాలసిస్ లోపల జరిగేటువంటి చర్యలు. ఎలక్ట్రాన్ రవాణా NADH2 FADH2 మైటోకాండ్రియాలోని ప్రాథమిక రేణువులలోని ఎలక్ట్రాన్ రవాణా చర్య వలన అనే చర్య ద్వారా ఆక్సీకరణం చెందుతాయి. ఈ చర్య విడుదలైన శక్తి ATP ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. చివరకు ప్రోటాన్స్ ఆక్సీకరణ బదిలీ చెంది నీరు అనేది ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఆక్సీకరణ అనంతరం విడుదలైన శక్తి కొంత వేడిమి రూపంలో మిగిలి ఉండి ATP రూపం లోపల నిల్వ చేయబడుతుంది. గ్లూకోజ్ అణువు ఆక్సీకరణలో విడుదలయ్యే శక్తి తీసుకున్నట్టయితే గ్లైకాలసిస్ లోపల 2 NADH2లు 4 ATPలు ఏర్పడతాయి. క్రెబ్స్ వలయంలో 8 NADHలు ప్లస్ 2 FADHలు ఏర్పడతాయి. 2 అణువుల పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ తర్వాత 2 ATPలు ఏర్పడతాయి. ఎలక్ట్రాన్ రవాణాలో ప్రతి NADH అణువుకు 3 ATPలు, ప్రతి FADH అణువుకు 2 ATP అణువులు ఏర్పడి ఫలితముగా 10 NADH ఇంటూ 3 30 ATPలు ఏర్పడతాయి. 2 FADH అణువులు ఇంటూ 2 4 ATPలు ఏర్పడతాయి. గ్లైకాలసిస్ లోపల ఏర్పడిన 4 ATPల లోపల పైరువిక్ ఆమ్లం అనేది ఆక్సీకరణ అనంతరం 2 ATPలను వినియోగించుకుంటుంది. నికరంగా ఏర్పడిన ATPలు 4. అయితే దీనిలో ఈ 40 లోపల 2 ATPలు గ్లైకాలసిస్ తీసేస్తే మనకు మిగిలింది 38 ATPలు. అంటే ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ చెందడం వలన ఏర్పడే నికర ATPల సంఖ్య ఎంత అంటే 38. ఇది వాయుసహిత శ్వాసక్రియ. అందుకే చెప్పాం వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడే ATPల సంఖ్య 38, అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ATPల సంఖ్య 2 అని చెప్పాం. అంటే ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందడం వలన విడుదలయ్యే శక్తి 2.73.600 కిలో క్యాలరీల శక్తి వెలువడుతుంది. క్యాలరీల శక్తి వెలువడుతుంది. అదే కిలో క్యాలరీస్లో అయితే 273.6 కిలో క్యాలరీ శక్తి వెలువడుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందడం వలన విడుదలయ్యే శక్తి 2,07,000 మనం తీసుకోవచ్చు. 2,73,600 కిలో క్యాలరీ శక్తి 2,00,000 ఇది 273.6 కిలో క్యాలరీ శక్తికి సమానమవుతుంది. ఇది గ్లూకోజ్ నిల్వ ఉండే మొత్తము శక్తిలో 40% సమానం ఉంటుంది. ఆక్సిడేటివ్ పాస్ఫారిలేషన్ ఆక్సీకరణ బాష్పీకరణం అంటాం. ఆక్సిడేటివ్ పాస్ఫారిలేషన్ తర్వాత వెలువడే శక్తి 7,200 ఇంటూ 38 క్యాలరీస్ తీసుకుంటే 2,73,600 క్యాలరీల శక్తి వెలువడుతుంది. అయితే దీనిని 273.6 కిలో క్యాలరీ శక్తి అంటాం. ఇది గ్లూకోజ్ అణువులో నిల్వ ఉండేటటువంటి నికర శక్తికి 40% సమానమవుతుంది. ఆక్సిడేటివ్ పాస్ఫారిలేషన్
దీనినే ఆక్సీకరణ బాష్పీకరణము అంటాము. ఏటీపీలో 3 ఫాస్ఫేట్ చేర్చబడి ఎడినోసిన్ అణువుకు చేర్చబడతాయి. అధిక శక్తి చివరి ఫాస్ఫేట్లో ఉన్న బంధానికి చేర్చబడడం వలన చివరి ఫాస్ఫేట్ బంధం వేరు చేయబడి ఏటీపీ ఏడీపీగా మారుతుంది. అంటే ఏటీపీకి నుంచి ఏడీపీకి శక్తివంతమైన ఫాస్ఫేట్ కలయిక చేరడాన్ని దీన్ని ఫాస్ఫారిలేషన్ అంటాము. దీన్ని ఇది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దీన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ ఫాస్ఫారిలేషన్ చర్యను తీసుకున్నట్లయితే మనకు ప్రత్యేకమైనటువంటి నిర్మాణం లోపల ఉంటుంది. అంటే ఏటీపీకి తిరిగి ఫాస్ఫేట్ అణువు చేరినట్లయితే దాన్ని మళ్ళీ తిరిగి ఏటీపీ శక్తివంతంగా మారుతుంది. ఇలా ఏటీపీ నుంచి అణువు ఏడీపీకి, ఏడీపీ నుంచి ఏటీపీకి మారడాన్ని ఫాస్ఫారిలేషన్ అంటాము. ఇది ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దీన్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటాము. ఏటీపీలో శక్తి విడుదలయ్యేటటువంటి విధానాన్ని కానీ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అణువు అనేది ఫస్ట్ ఫాస్ఫేట్ను తీసుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్కు మరొక శక్తివంతమైన ఫాస్ఫేట్ అణువు చేరితే అది ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్గా మారుతుంది. అంటే దీనిలో 6 కర్బన పరమాణువులు ఉంటాయి. అయితే 2 అణువుల పైరువిక్ ఆమ్లం అనేది ఇక్కడ వినియోగించబడి, అంటే 3 కర్బన పరమాణువుల పైరువిక్ ఆమ్లం వినియోగించబడి ఎసిటైల్ కోఎంజైమ్గా మారుతుంది. ఈ ఏర్పడిన ఎసిటైల్ కోఎంజైమ్ అనేది తిరిగి మళ్ళీ 4 ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. సిట్రిక్ ఆమ్లం నుంచి మళ్ళీ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం, ఇదంతా కూడా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతుంది. కానీ దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయం అని అంటారు. ఇక్కడ తీసుకున్నట్టయితే టోటల్గా క్రెబ్స్ వలయము, ఎలక్ట్రానిక్ రవాణా మొత్తం కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కణ శ్వాసక్రియ. శ్వాసక్రియ ఆక్సీకరణం చెంది విడుదలయ్యేటటువంటి పదార్థాలు శ్వాసక్రియ ఆధారాలు అంటాము. శ్వాసక్రియలో ఏవైతే ఆక్సీకరణం చెంది మనకు విడుదలయ్యేట పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాన్ని శ్వాసక్రియ ఆధారాలు అంటారు. దాదాపుగా అన్ని జీవులకు మూలాధారమైనటువంటిది శ్వాసక్రియ. శ్వాసక్రియ లోపల ముఖ్యమైన ఆధారాలు ఏంటివంటే కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు. అంటే సరళ పదార్థాలుగా మారిన గ్లూకోజ్, క్రొవ్వు ఆమ్లాలు కణాల లోపలికి ఆక్సీకరణం చెంది ఒకవేళ కణాల స్థాయిలో జరిగితే దాన్ని కణశ్వాసక్రియ అంటారు. ఆక్సీకరణ చర్యలు అనేవి ఇక్కడ కణస్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కణశ్వాసక్రియ అని చెప్పడం జరుగుతుంది. కణశ్వాసక్రియను జరిపేటటువంటివి ఏంటి అంటే ఇక్కడ మనకు మైటోకాండ్రియాలు. అంటే కణశ్వాసక్రియ కణాల స్థాయిలో జరుగుతుంది కాబట్టి జీవక్రియ లోపల విధానాలు జరుగుతుంది కాబట్టి దీన్ని జీవక్రియ మాధ్యమాలు అని కూడా అంటాము. మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని మనం ఇక్కడ పరిశీలన చేసి చూడవచ్చు. మైటోకాండ్రియాల యొక్క నిర్మాణం తీసుకున్నట్టయితే మైటోకాండ్రియాలు అనేవి కణము లోపల శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రాలు. అందుకనే మైటోకాండ్రియాలని కణశక్తి భాండాగారాలు లేదా కణము లోపల పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటారు. ఇవి మైటోకాండ్రియాల యొక్క నిర్మాణాలు కానీ చూసినట్టయితే గోళాకృతి లోపల, టెన్నిస్ బ్యాట్ ఆకారం లోపల పోగుల వలె కనిపిస్తాయి. మైటోకాండ్రియాలు శక్తి ఉత్పాదకం చేస్తాయి కాబట్టి అందుకని వీని మైటోకాండ్రియా శక్తి ఉత్పాదక కేంద్రాలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే మైటోకాండ్రియా యొక్క బాహ్య త్వచము ఎలాంటి ముడతలు లేకుండా ఉంటుంది. అదే లోపలి వైపు త్వచాన్ని చూసినట్టయితే అనేక ముడతల లాంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. ఈ ముడతలని ఏమంటామంటే మాత్రిక అంటాము. మాత్రిక లోపల చొచ్చుకొనబడినటువంటి గుండ్రని గోళాకృతిలో ఉండబడినటువంటి ప్రాథమిక రేణువులు అనేవి ఉంటాయి. ఈ ప్రాథమిక రేణువులు మనకు మైటోకాండ్రియా యొక్క లోపలి భాగం లోపల కనిపిస్తూ ఉంటాయి. మరి మైటోకాండ్రియా యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే ఈ భాగాల లోపల తీసుకున్నట్టయితే శ్వాసక్రియ అనేది ఇక్కడ మైటోకాండ్రియా యొక్క లోపలి భాగం లోపలనే మనకు ఆక్సిజన్ అనేది ఇమిడింపబడడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ శ్వాసక్రియను నియంత్రించే కారకాలు ఆక్సిజన్ తత ఉష్ణోగ్రత, ఈ రెండూ కూడా శ్వాసక్రియను నియంత్రించే కారకాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్లైకాలసిస్లో కానివ్వండి దాంట్లో ఏర్పడినటువంటి ఆక్సిజన్ లేని సమక్షం లోపల NADH, FADHలు అనేవి ఆక్సీకరణం చెందిన తర్వాత మనకు ఎలాంటి శక్తి అనేది ఉత్పత్తి కాదు. అంటే ATPలు అనేవి శ్వాసక్రియకు ముఖ్యమైనటువంటి కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకు నియంత్రించే కారకాలుగా చెప్పుకోవచ్చును. ఉష్ణోగ్రత కూడా శ్వాసక్రియను నియంత్రించే కారకంగా చెప్పుకోవచ్చు. తత మొక్కలలో హార్మోన్స్, జంతువులలో హార్మోన్స్ ఏ విధంగానైతే ఉత్పత్తి అవుతాయో మొక్కలలో కూడా హార్మోన్స్ యొక్క ఉత్పత్తి అనేది ఉంటుంది. మొక్కలలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ రసాయనిక పదార్థాల యొక్క సమన్వయం జరగడం వలన
మొక్కల లోపల హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్లో తీసుకున్నట్టయితే ఒకటి ఫైటో హార్మోన్. ఈ ఫైటో హార్మోన్ అనేది వృద్ధి నియంత్రకాలు లేదా పెరుగుదల నియంత్రణ చేసే లోపల ఇది ఎక్కువగా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మొక్కల హార్మోన్లు తీసుకున్నట్లయితే ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లం, ఇథిలిన్ ఇవి మొక్కల యొక్క హార్మోన్లుగా మనం పేర్కొంటాము. సో ఆక్సిన్లను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరై అంటే ఎఫ్డబ్ల్యూ వెంట్. రసాయనికంగా ఇది ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము. ఆక్సిన్లని రసాయనికంగా ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము అంటారు. ఇండోల్ ఎసిటిక్ ఆమ్లము AIAA ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అని అంటారు. ఇది మొక్కల యొక్క పెరుగుదలను తోడ్పడుతుంది. మొక్కల యొక్క కణము యొక్క విభాజక కణజాలముల పైన ఆక్సిన్లను ప్రేరేపితం చేసినట్టయితే కాండము, వేర్లు, ఫలాలు అనేవి ఇవి పెద్దవి అవ్వడం లోపల పెరుగుదల చేయడం లోపల ఆక్సిన్లు అనేవి ఉపయోగపడతాయి. వేరు ప్రారంభానికి సహాయపడుతుంది. బాహ్య విభాజక కణజాలం లోపల కణాల విభజనను ఆక్సిన్లు ప్రోత్సహిస్తాయి. అంటే కణాల లోపల ఒక కణం విభజన చెంది ఉంటుంది, అల్లికల మాదిరిగా ఉంటాయి. అలా అల్లికల మాదిరిగా ఉన్నటువంటి విభాజక కణజాలాన్ని ఇవి వేరుపరచడం లోపల, పెంచడం లోపల, వాటిని పెద్దవిగా చేయడం లోపల ఉపయోగపడుతుంది. ఆక్సిన్లు అనేవి కాంతి అనువర్తనం వైపుగా వంగుతాయి. ఇలా వంగడాన్ని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. భూమి లోపల కూడా కాంతి యొక్క అనువర్తితంతో ఆక్సిన్ల యొక్క ప్రభావంతో పెరుగుదలను చూపించడం జరుగుతుంది. కృత్రిమ ఆక్సిన్లు కూడా కొన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది. వాటిలో 2,4-D డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం 2,4-D అంటాము. 4D అంటే ఏంటంటే ఇక్కడ 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసేటటువంటి కృత్రిమ ఆక్సిన్గా చెప్పుకోవచ్చు. ఆక్సిన్లను మొక్కలపైన చల్లినప్పుడు అవి అపరిపక్వమైనటువంటి కాయలు మొత్తం కూడా రాలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆక్సిన్ల యొక్క ఉపయోగాలు. జిబ్బరెలిన్లు అనేవి జిబ్బరెల్లా ఫ్యూజికోరైజా అనే శిలీంధ్రము నుంచి ఏర్పడతాయి. ఇవి వరి మొక్క లోపల తీసుకుంటే మొక్కల లోపల తెలివి తక్కువ మొలక అనే వ్యాధిని కలగచేస్తాయి జిబ్బరెలిన్లు. అయితే వృక్షరాజ్యం లోపల మనకు 110 కంటే ఎక్కువ రకాలైనటువంటి జిబ్బరెలిన్లు అనేవి గుర్తించడం జరిగింది. మొట్టమొదటిసారిగా వేరు చేయబడినటువంటి జిబ్బరెలిన్లు తీసుకున్నట్లయితే GA3 అనేటువంటి వాటిని వేరు చేశారు. వీటిలో మనకు తీసుకుంటే ఇవి జిబ్బరెల్లిక్ ఆమ్లాన్గా పిలువబడడం అనేది జరిగింది. జిబ్బరెలిన్ల అభివృద్ధి తీసుకుంటే విత్తనాలు, ఫలాలు, అగ్రకొరకాలు లేదా పత్రాలు, పొడుగ్గా ఎదిగే ప్రకాండాల లోపల జిబ్బరెలిన్లు అనేవి పెద్దవిగా మొక్కలని చేయడం లోపల ఉపయోగపడతాయి. ఈ జిబ్బరెలిన్లు అనేవి పొట్టి మొక్కలను పొడుగ్గా చేస్తాయి. అంటే చిన్నవిగా ఉండేటటువంటి మొక్కల్ని పెద్దవిగా చేయడం కోసం జిబ్బరెలిన్లు అనేవి ఉపయోగపడతాయి. ఇవి విత్తన అంకురాన్ని ప్రేరేపిస్తాయి. అంటే విత్తన అంకురం అంటే ఏంటంటే మొక్క విత్తనం పెరిగేటప్పుడు ఆ విత్తనాన్ని ప్రేరేపితం చేయడం లోపల ఉపయోగపడతాయి. ద్రాక్ష, టమోటా మొదలైనటువంటి మొక్కల లోపల అనిషేక ఫలాలని ప్రేరేపిస్తాయి. ఇవి అనిషేక ఫలాలు ప్రేరేపించడం అంటే ఏంటంటే ఇక్కడ మనకు విత్తనాలు లేనటువంటి ఫలాలు అనేవి ఏర్పడతాయి. పండ్లు, కూరగాయలు, మొక్కలలో ఫలాలు సంఖ్యను పెంచడం లోపల ఇవి ఎక్కువగా మనకు ఉత్పత్తి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి జిబ్బరెలిన్ల యొక్క ఉపయోగాలు. సైటోకైనిన్లు అనేవి పిండ కణములో అధికంగా ఉంటాయి. ఇవి వేరు వ్యవస్థలో తయారు చేయబడి కాండానికి రవాణా చేయబడతాయి. కణ విభజనకు తోడ్పడతాయి. కణ విభజనకు తోడ్పడంతో పాటు మొక్క యొక్క విధి కూడా ఇదేను. కణకవచానికి, మొక్కలలోని అవయవాలు ఏర్పడడానికి, పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి సైటోకైనిన్లు ఉపయోగపడతాయి. ఆకుకూరలు తాజాగా ఉండటానికి, పూలు వాడిపోకుండా ఉండడానికి సైటోకైనిన్లని ఉపయోగిస్తారు. తర్వాత అబ్సైసిక్ ఆమ్లం ABA. అబ్సైసిక్ ఆమ్లం తీసుకుంటే హరిత పత్రాలలో సంశ్లేషణం చెందినటువంటి గ్రాహకానికి ఇది ఉపయోగపడుతుంది. సుప్తావస్థలో ఉన్న కూరగాయలలో, విత్తనాలలో, బాగా ముదిరిన దశలో ఉండే పత్రాలలో అబ్సైసిక్ ఆమ్లం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది కూరగాయలలో, విత్తనాలలో సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. అబ్సైసిక్ ఆమ్లం పత్రాలు మూసుకొని పోకుండా సహాయపడుతుంది. దీర్ఘకాలిక మొక్కలు ఏర్పడడానికి, పత్రాలు
త్వరగా పండుబారడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని ప్రతిబల హార్మోన్ అని కూడా అంటారు. బాష్పోచేకాన్ని నిరోధించేందుకు హార్మోన్ అని ఉపయోగపడుతుంది. బాష్పోచేకాన్ని నిరోధించడం లోపల ఉపయోగపడే హార్మోన్ ఏంటంటే మొక్కల హార్మోన్ అబ్సైసిక్ ఆమ్లము, ఎథిలిన్. మొక్కల హార్మోన్ల గురించి చూస్తున్నాం. మొక్కల హార్మోన్లో ఎథిలిన్, దీన్ని ఇథిలిన్ అని కూడా అంటాము. ఇది మొక్క యొక్క అన్ని భాగాల లోపల ఉత్పత్తి అవుతుంది. ఇది మియాథినిన్ అనే అమైనో ఆమ్లం నుంచి సంశ్లేషణం చేసి వేరు చేయడం జరిగింది. ఇది అతి తక్కువ పరిమాణంలో నియంత్రణ విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది. అయితే ఇది ఫైటో హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మొక్కలతో పోరాడేటువంటి స్థితి లోపల కూడా ఉంటుంది. ఇది ఫలాలను త్వరితంగా పక్వం చేయటానికి సహాయపడుతుంది. తర్వాత బాష్పోచేకము అంటే ఏంటంటే మొక్కలలో అధికమైనటువంటి నీరు అనేది పత్ర రంధ్రాల ద్వారా బయటకు విడుదల చేయడాన్ని బాష్పోచేకం అంటాము. మొక్క యొక్క శాఖీయ భాగాల లోపల అంటే సజీవంగా ఉన్నటువంటి మొక్కలు శాఖీయ భాగాల లోపల అధికమైన నీరంతా కూడా ఆవిరి రూపం లోపల బయటికి కోల్పోవడాన్ని బాష్పోచేకము అంటాము. బాష్పోచేకానికి మనం ప్రయోగాలు చూసినట్టయితే గంటజాడి ప్రయోగాన్ని చేసి చూడవచ్చు. కోబాల్ట్ క్లోరైడ్ ప్రయోగాన్ని కూడా చూడవచ్చు. గంటజాడి ప్రయోగాన్ని ఎలా చేయవచ్చు అంటే ఒక మొక్కను తీసుకొని ఆ మొక్కని ఒక గంటజాడిలో ఉంచి దాని పైభాగం లోపల మనం మూసివేసినట్లయితే కొంత సమయం తర్వాత ఆ గంటజాడి యొక్క లోపలి భాగం లోపల నీటి యొక్క తుంపరలు ఆవిరులని రావడం గమనిస్తాము. దీన్ని బట్టి మొక్కలు అనేవి శ్వాసక్రియ జరిపినప్పుడు నీటి ఆవిరి అనేది బిందువుల రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని బాష్పోచేకం అని అంటాము. బాష్పోచేకం అనేది పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. అయితే ఇది 80 నుంచి 95% బాష్పోచేకం పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. 5 నుంచి 10% మాత్రమే అవభాసిని పొర ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే పెద్ద వృక్షాలు తీసుకున్నట్టయితే సుమారుగా ప్రతి రోజుకు 900 లీటర్ల నీటిని బాష్పోచేకం ద్వారా ఆవిరి రూపం లోపల బయటికి వెదజల్లుతున్నాయనేటువంటిది మనకు శాస్త్రవేత్తలు తెలిపినటువంటి గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఇది బాష్పోచేకానికి సంబంధించినటువంటి విషయం. తర్వాత మొక్క యొక్క నిర్మాణం చూసాం, మొక్క ఎలా ఉందో చూసాం. మొక్క లోపల కాండము, పత్రాలు, తర్వాత మొక్క లోపల జరిగేటటువంటి నిర్మాణాలు, శక్తిని విడుదల చేసే కేంద్రాలు, ఇవన్నీ కూడా మొక్కల గురించి చూసాం. తర్వాత ఏంటంటే వ్యవసాయము. భారతదేశం లోపల అత్యధికమైనటువంటి ప్రజలు లేదా అత్యధికమైనటువంటి వ్యక్తులు చేసేటటువంటిది వ్యవసాయము. అందుకనే భారతదేశానికి పట్టుకొమ్మలు లాంటివి తీసుకుంటే వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటి ఇదిగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది అగ్రికల్చర్ అంటాము. దీనిలో సస్య ప్రజనాన్ని అభివృద్ధి చేసేటటువంటి పద్ధతులను చూడవచ్చును. మరి సస్య ప్రజననం లోపల తీసుకున్నట్టయితే మనకు సస్య ప్రజనం లోపల పురస్థాపనము, వరణము, తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ పద్ధతుల లోపల వరణము, సంకరణము, ఉత్పరివర్తన ప్రజనము, బహుస్థితికము, బయోటెక్నాలజీ, ఇవన్నీ కూడా వ్యవసాయంలో చూసేటటువంటి పంటలుగా చెప్పుకోవచ్చు. అయితే వ్యవసాయాన్ని చేయటం లోపల చూసినట్టయితే ఫస్ట్ది వరణము అన్నాము. సో పురస్థాపన అంటున్నాం. అయితే ఈ విధానాన్ని అంటే పురస్థాపన చూసినట్టయితే ఒక ప్రదేశంలో పెరిగినటువంటి మొక్కలని వేరొక ప్రాంతాలకు తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో పెంచినట్లయితే దాన్ని పురస్థాపన అంటాము. ఒక ప్రాంతంలో పెరగనటువంటి మొక్కల్ని వేరే ప్రాంతానికి తీసుకొని పోయి అక్కడ మనము అభివృద్ధి చేయడం అంటే కొత్త వాతావరణానికి ఆ మొక్కలు అలవాటు పడడం, ఆ వాతావరణానికి అనుగుణంగా ఆ మొక్కలు పెరగడం అనేది జరుగుతుంది. అంటే మొక్కల యొక్క దిగుమతి కూడా తీసుకున్నట్లయితే వ్యాధి కారకం కానటువంటి మొక్కలని, వ్యాధి లేనటువంటి మొక్కలని ఆ పద్ధతులపై తీసుకుంటుంది. ఇలాంటి పద్ధతులు మనం ఏమంటామంటే కార్బంటైనో పద్ధతులు అని అంటాము. కార్బంటైనో పద్ధతులు అంటే ఏంటంటే మొక్కలని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దిగుమతులు చేసుకోవడాన్ని కార్బంటైనో పద్ధతులు అని చెప్పడం అనేది జరుగుతుంది. రెండవది వరణము. వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కల సమూహాలను ఎంపిక చేసుకోవడాన్నే మనం ఇక్కడ వరణం అంటున్నాము. అంటే వాంఛిత లక్షణాలు గల మొక్కలు అంటే ఏంటంటే మంచి లక్షణాలు అంటే తక్కువ కాలం లోపల ఎక్కువ పంటనిచ్చేటటువంటివి, తర్వాత తక్కువ సమయం లోపల పెరిగేటటువంటివి, వ్యాధులను తట్టుకునేటటువంటి పెరిగేటువంటి మొక్కలు అంటే వీటిని వాంఛిత లక్షణాలు గల మొక్కల సమూహం అని అంటాము. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడాన్నే మనం ఏమంటామంటే వరణము అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మరి ఈ వరణము తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ
ప్రకృతి ఈ వర్ణం అనేది రెండు రకాలుగా చూడొచ్చు. సహజ వర్ణము, తర్వాత ప్రకృతి వర్ణం అని చెప్తాము. సహజ వర్ణం అంటే ఏంటంటే సహజంగా ఏర్పడబడినటువంటి వాటిని సహజ వర్ణం అంటాం. సహజ వర్ణాన్ని గురించి తెలిపినటువంటి వారిలో తీసుకుంటే ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని తెలిపిన వాళ్ళు డార్విన్ ఒకరు. డార్విన్ సిద్ధాంతాల ప్రకారంగానే మనం సహజ వర్ణాన్ని చూస్తాం. ప్రకృతి వర్ణము తర్వాత సహజ వర్ణము, ఇది కృత్రిమ వర్ణం. కృత్రిమ వర్ణము అంటే ఏంటంటే మానవుని యొక్క ప్రేరణ ప్రమేయంతో జరిగితే, అంటే మానవుల యొక్క సహాయంతో జరిగితే లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో జరిగితే దాన్ని కృత్రిమ వర్ణము అంటాము. కృత్రిమ వర్ణంలో మళ్ళీ తిరిగి మనం 3 రకాలైనటువంటి విధానాలను చూడవచ్చు. ఒకటి విశాల వర్ణము, రెండవది శుద్ధ వంశావర్ణము, మూడవది క్లోనల్ వర్ణము. ఇక్కడ విశాల వర్ణము ప్రతి పంటలు వేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా పంట కోత అనేది జరుగుతూ ఉంటుంది. పంట కోత జరిగిన తర్వాత ఏవైతే విత్తనాలు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయో అలాంటి విత్తనాలని శ్రేష్ఠ విత్తనాలు అంటాము. ఆ విత్తనాలని రైతు పోగు చేసుకోవడాన్ని మనము విశాల వర్ణము అంటాము. అయితే ఇక్కడ మంచి మేలైనటువంటి మొక్కలను కానీ మంచి మేలైన విత్తనాలని అవసరానికి ఉపయోగించుకోవడంలో కూడా విశాల వర్ణం అనేది ఉపయోగపడడం జరిగింది. శుద్ధ వంశావరణము వాంఛిత లక్షణాలు గల మొక్కల నుండి విత్తనాలను సేకరించి ఆ విత్తనాలను స్వపరాగ సంపర్కం ద్వారా అభివృద్ధి దాన్ని శుద్ధ వంశావరణము అంటాము. అంటే ఇక్కడ శుద్ధ విత్తనాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. విశాల వర్ణము శుద్ధ వంశావరణము రెండిట్లో కూడా తీసుకున్నట్టయితే స్వపరాగ సంపర్కము అంటే ఆత్మపరాగ సంపర్కం జరుపుకునేటువంటి మొక్కలే ఇక్కడ వీటిలో విజయవంతం కావడం అనేది జరిగింది. మూడవది క్లోనల్ వర్ణము. తల్లి మొక్క నుండి శాఖీయోత్పత్తి చెందినటువంటి అంటే తల్లి మొక్క నుంచి శాఖీయోత్పత్తి ద్వారా జన్యుపరంగా ఒకే రకమైన మొక్కలను ఉత్పత్తి చేస్తే దాన్ని క్లోనల్ వర్ణము అంటాము. తల్లి మొక్క నుండి శాఖీయోత్పత్తి ద్వారా ఒకే రకమైనటువంటి జన్యు పదార్థ మొక్కలను విడుదల చేసినట్లయితే దాన్ని క్లోనల్ వర్ణము అని అంటాము. ఉదాహరణకు తీసుకున్నట్టయితే చెరకు, ద్రాక్ష, మామిడి ఇలాంటి ఫలాలన్నింటి గల మొక్కలు మొత్తము కూడా మనం ఇదే రకంగా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. మూడవది సంకరణము. వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఎంపిక చేసుకొని ఆ మొక్కల లోపల నియంత్రిత పరిస్థితుల లోపల కొత్త లక్షణాలు ఉన్నటువంటి వాటిని చేర్పించి కొత్త మొక్కలను ఉత్పత్తి చేసినట్లయితే దాన్ని సంకరణము అంటాము. అంటే నియంత్రితంగా అంటే పెంచేటటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఉత్తమ లక్షణాలను ప్రవేశపెట్టడం. ఉదాహరణకు తీసుకున్నట్టే మామిడి, యాపిల్, జామ మొదలైనటువంటి ఫలాలన్నీ కూడా సంకరణ ద్వారా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలను భవిష్యత్ తరాలకు ఉంచడానికి కానివ్వండి, భవిష్యత్ తరాల లోపల సురక్షిత ప్రదేశాలకు తీసుకువెళ్ళేటువంటి విధానాలు కూడా మనం అవలంబిస్తాము. అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలు ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ మొక్కలని మనం తీసుకొస్తాం. అలా తీసుకురావడాన్ని సేకరణ అంటాము. ఈ సేకరించడం వలన మనకు ఎక్కువగా బీజ పదార్థం అనేది సేకరిస్తాం. బీజ పదార్థంతో మొక్కల యొక్క ఉత్పత్తిని చూడడం అనేది జరుగుతుంది. తర్వాత నాలుగోది ఉత్పరివర్తన ప్రజననము అంటాము. వాంఛిత జన్యువులు ఉన్నటువంటి వాటిని తీసుకొని మనము చేసేటటువంటి అధ్యయనాన్ని ఉత్పరివర్తనం అంటాము. అంటే ఏదైతే ఉత్పరివర్తన ప్రజననం అంటున్నామో వాంఛిత లక్షణాలు అంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను తీసుకొని వాటిని పెంచడాన్ని ఉత్పరివర్తనాలు అంటాము. ఉత్పరివర్తనాలు అనేవి యాదృచ్ఛికంగాను ప్రేరణ వల్ల కానీ లేదంటే కానీ రసాయనిక పదార్థాల వల్ల కానీ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రేరేపించినటువంటి ఏజెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యుటాజెన్స్ అంటాము. మ్యుటాజెన్స్ అంటే ఏంటంటే ఉత్పరివర్తనాలను యాదృచ్ఛికంగా కానీ లేదా ప్రేరణ వల్ల కానీ రసాయన వల్ల కానీ ఒకవేళ వాటిని ఏర్పరిచినట్టయితే వాటిని మ్యుటాజెన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఐదవది మనం చూసినట్లయితే బహుస్థితికము. బహుస్థితికము అంటేనే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకటి కంటే ఎక్కువగా ఉండటము. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బహుస్థితికం అంటాము. అంటే ఏకస్థితిక మొక్కల్లో ఒకే ఒక క్రోమోజోమ్ ఉంటే ఒకే జత క్రోమోజోమ్ ఉంటే బహుస్థితిక మొక్కల లోపల ఒకటి కంటే ఎక్కువ జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అంటే 2 కంటే ఎక్కువ క్రోమోజతులు 2 కంటే ఎక్కువ జతలు ఉన్నట్టయితే వాటిని బహుస్థితిక క్రోమోజోములు అంటారు. శాస్త్రీయ నైపుణ్యాలను ఆధారంగా చేసుకొని
ఈ బహుస్థితికమైనటువంటి క్రోమోజోములను తీసుకున్నట్టయితే మనకు ఏర్పడినైతే బహుస్థితిక క్రోమోజోములు ఏర్పడితే వాటిని ఆటోఫ్లాయిడ్స్ అంటారు. ఆటోఫ్లాయిడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రకృతి లోపల బహుస్థితికాలుగా ఉన్నటువంటి క్రోమోజోమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోప్లాయిడ్స్ అంటారు. కృత్రిమంగా తయారు చేసేవి ఏవైతే ఉన్నాయో పదార్థాల లోపల తీసుకుంటే కాల్చిసిస్. ఈ కాల్చిసిస్ అనేది బహుస్థితికాలను ప్రేరేపించేటటువంటిది. విత్తనరహిత, పుచ్చరహిత మొదలైనటువంటి బహుస్థితికాలు అనేవి మనం విజయవంతం చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. తర్వాత చూసినట్టయితే బయోటెక్నాలజీ, పంటల అభివృద్ధి లోపల బయోటెక్నాలజీ యొక్క పాత్ర చూసినట్టయితే శాస్త్రానికి సాంకేతికతను చేర్పించి అనేక రకాలైన ఉత్పత్తులను చేయడాన్ని బయోటెక్నాలజీ అంటున్నాము. శాస్త్రానికి టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం, టెక్నాలజీ అనుసంధానం చేసి తెలపడాన్ని బయోటెక్నాలజీ అంటున్నాం. వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి ఏవైతే జన్యువులు ఉన్నాయో ఆ జన్యువులను తీసుకొని ఇతర మొక్కలలోనికి ప్రవేశపెట్టి కొత్త మొక్కలను సృష్టించడాన్ని బయోటెక్నాలజీ అంటున్నాము. బయోటెక్నాలజీ కాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్ కావచ్చు, కణజాల వర్ధనం కావచ్చు, లేదంటే ఇతర రకాలైనటువంటి సులువైన పద్ధతుల ద్వారా కూడా ఈనాడు పంటల లోపల కొత్త మొక్కలను ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా కలగడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతులను అభివృద్ధి చేసుకొని ఈ పద్ధతుల ద్వారానే మనం ఏం చేస్తున్నామా అంటే ఆలస్యంగా పక్వానికి వచ్చేటటువంటి ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే టొమాటో, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నటువంటి మొక్కలను సృష్టించుకోవటం, వ్యాధి బారిన నుంచి అంటే ఏవైతే వ్యాధిని తట్టుకొని పెరుగుతాయో ఆ వ్యాధిని తట్టుకొని పెరిగేటువంటి మొక్కలని ఉత్పత్తి చేసుకోవడం, కృత్రిమ రంగులను, పుష్పాలను ఉత్పత్తి చేసేటువంటి మొక్కలని తయారు చేసుకోవడం అనేది బయోటెక్నాలజీ వలనే సాధ్యం కావడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ బయోటెక్నాలజీ ప్రస్తుత కాలం లోపల అనేక రకాలైనటువంటి అంశాల లోపల దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వ్యవసాయ పనులు. వ్యవసాయ పనుల్లో సాధారణంగా వ్యవసాయాన్ని చేసేటటువంటి రైతులు ప్రాథమికంగా వ్యవసాయాన్ని చేయాలంటే తొలుతగా చేసేటటువంటిది ఏంటంటే భూమిని చదును చేయడం. దీన్ని దుక్కి దున్నడం అంటాము. దుక్కి దున్నడం ఒకటి, భూమిని చదును చేయుట, విత్తుట లేదా నాట్లు వేయుట, కలుపు తీయుట, తర్వాత నీటిపారుదల, ఎరువులను వేయుట, ఇవన్నీ కూడా వ్యవసాయంలో రైతులు చేసేటటువంటి పనులు. ఫస్ట్ మనం చూసినట్టయితే దుక్కి దున్నడము అంటున్నాము. అంటే పంటలు పండించడానికి ముందే నేలను గుల్లబారించడం కోసం, అంటే నేలను మొత్తాన్ని కూడా పొల్లుగా చేయడం కోసం, అంటే నీటిని పీల్చుకునే విధంగా చేసేందుకు చేయడాన్ని మనం దుక్కి దున్నడం అంటాము. దుక్కి దున్నేటప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా నాగలిని ఉపయోగించి వి ఆకారంలో మనకు సాలు అనేది వస్తుంది. నాగలి దున్నేటప్పుడు ఇట్లా ఈ భాగం లోపల వి ఆకారంలో సాలు వస్తుంది. దీన్నే మనము ఈ సాలు లోపల మట్టి అనేది గుల్లగా తయారు కావడం జరుగుతుంది. అంటే విత్తనాలు వేయటానికి ముందే చేసేటటువంటి పనిని దుక్కి దున్నటం అంటాము. దుక్కి దున్నడం తర్వాత చదును చేయటం, భూమిని చదును చేయటం. భూమిని చదును చేయటం అంటే ఏంటంటే ఇక్కడ దుక్కి దున్నిన తర్వాత ఏవైనా ఇంకా మిగిలిపోయినటువంటి పెడ్డల లాంటి నిర్మాణాలు కానీ లేదా పెద్ద రకమైన మట్టి పెడ్డలు ఉన్నట్లయితే వాటిని సమాంతరంగా చేయడం కోసం చేసేటటువంటి విధానాన్నే చదును చేయడం అంటాము. వీటిని సాధారణంగా మిషన్లతో కానీ లేదా మనుషులు కానీ చేస్తారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే చదును చేయడం వలన భూమి లోపలికి రాబడినటువంటి నీరు, పోషక పదార్థాలు అనేవి సులువుగా నీటి లోపలికి అంటే భూమి లోపలికి చోర్చుకొని పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే మనము స్పష్టంగా భూమిని చూడదలుచుకున్నామో ఆ భూమి సమాంతరంగా కనిపించగలుగుతుంది. తర్వాత విత్తుట లేదా నాట్లు వేయుట అంటున్నాం. ఏవైతే వ్యాధులను తట్టుకొని పెరిగేటటువంటి విత్తనాలు ఉన్నాయో లేదా ధృవీకరించినటువంటి విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలను మాత్రమే నాటేందుకు ఉపయోగించుకోవాలి. అవి మాత్రమే మొలకెత్తడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సుమారుగా నాటడానికి ముందే అంటే విత్తనాన్ని నాటడానికి ముందుగానే రైతులు 24 గంటల పాటు ఆ విత్తనాలు నాటేటటువంటి విత్తనాలని నీటి లోపల నానబెట్టుకోవాలి. అలా నానబెట్టినప్పుడు ఏమవుతుంటే ఏవైనా మొలకెత్తకుండా ఉన్నటువంటి విత్తనాలు కానీ లేదా స్వచ్ఛమైనటువంటిగా లేనటువంటి విత్తనాలు అనేవి అవి తేలియాడతాయి నీటిపైన. వాటిని తీసివేసినట్టే స్వచ్ఛ విత్తనాలు అనేవి మనకు మిగిలిపోతాయి. ఆ విత్తనాలని మనం నాటడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
సో విత్తనాలను విత్తే విధానం గురించి చూస్తున్నాం. ఇలా విత్తనాలను విత్తినప్పుడు సాధారణంగా తీసుకుంటే మెట్ట పంటల్లో తీసుకున్నట్టయితే వేరుశనగ, పప్పు ధాన్యాలను వీటిని విత్తుతాము. ముఖ్యంగా విత్తనాలను విత్తిన తర్వాత దాన్ని చదును చేయడం కోసం గొర్రు సహాయంతో చదును చేస్తాం. ఈ గొర్రుని ప్రస్తుతం యాంత్రిక విధానంలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. తర్వాత విత్తనాలను విత్తిన తర్వాత దశలో చేసేటువంటిది ఏంటంటే 4వ అంశం కలుపు తీయుట. సహజంగా పెంచేటటువంటి మొక్కలకు హానిని కలగచేసేటటువంటి మొక్కలు ఏవైనా సాధారణ పంటల లోపల పెరిగినట్లయితే ఆ మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు. వాటిని తీసివేయటాన్ని కలుపు తీయుట అంటారు. కలుపు తీసే విధానంలో తీసుకుంటే భౌతిక పద్ధతులను ఉపయోగించవచ్చును, రసాయనిక పద్ధతులను ఉపయోగించవచ్చును. భౌతిక పద్ధతుల్లోనైతే చేతితో తీసివేయటం కానీ, లేదా దున్నటం కానీ, కత్తిరించడం కానీ, లేదంటే కానీ గుంటుగా కొట్టడం వల్ల కానీ భౌతిక పద్ధతి ద్వారా ఆ కలుపు మొక్కలను తీసివేయచ్చు. రెండవది రసాయనిక పద్ధతి అనుకున్నాము. రసాయనిక పద్ధతిలో ఏమవుతుందంటే గుల్మనాశకాలు కానీ హెర్బిసైడ్స్ కానీ వాడి ఆ మొక్కలపైన చల్లినట్లయితే ఆ మొక్కలు అనేవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది రసాయనిక పద్ధతి అంటాము. ఈ పద్ధతిలో తీసుకున్నట్టయితే 2,4-Dని ఉపయోగిస్తాము. 2,4-D మీన్స్ 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం 2,4-D అంటాము. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసేటటువంటి కృత్రిమ ఆక్సిజన్గా చెప్తాము. తర్వాత దీంట్లోనే మూడోది ఏంటంటే జీవక్రియా పద్ధతి. జీవక్రియా పద్ధతి అంటే ఏంటంటే ఏవైతే మొక్కలకు హానిని కలగచేసేటటువంటి కీటకాలు కానీ సహజంగా ఉన్నటువంటి ఉన్నాయో ఆ మొక్కలను పైన ఉన్నటువంటి కీటకాలను నాశనం చేసేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఏవైతే పదార్థాలు ఉంటాయో లేదా సహజమైన కీటకాలు ఉంటాయో వాటిని తీసుకువెళ్ళేసి వాటిపైన ప్రేరేపితం చేసినట్టయితే అంటే శత్రువులను వదిలిపెట్టినట్టయితే అక్కడ దీన్ని జీవక్రియా పద్ధతి అంటాము. తర్వాత పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. అంటే ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయకుండా ఈసారి ఒక రకమైన పంట వేస్తే మరొకసారి మరొక రకమైన పంటను వేయాలి. ఇలా చేసేదాన్ని పంట మార్పిడి పద్ధతులు అని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మొక్కలను ఎంచుకున్నాము, భూమిని చదును చేశాము, విత్తనాన్ని నాటాము, కలుపు కూడా తీసాము. తర్వాత ఏం చేయాలి అంటే నీటిపారుదల చూసుకోవాలి. ఉపరితల నీటిపారుదల పొలం అంతటికి కూడా సమాంతరంగా నీరు పారడాన్ని ఉపరితల నీటిపారుదల అంటాం. అంటే మెట్టాలు పల్లాలు లేకుండా అంతటా కూడా సమానంగా మనకు సాగాలి. చాలా నీటిపారుదల అనేది జరగాలి. అంటే ఈ చాలా నీటిపారుదలలో ముఖ్యంగా తీసుకుంటే మొక్కల యొక్క అంటే మనం తీసుకుంటే భూమి పై భాగం లోపల తీసుకుంటే గట్టాలు లాంటి నిర్మాణాలు అంటే ఎత్తు పొలాలతో ఉంటాయి. ఇలా ఎత్తు పొలాలతో ఉన్నటువంటి చాలా లోపల చదునుగా చేసి నీరు పారే విధంగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే చెరుకు, కూరగాయల సాగు, ఇతరమైనటువంటి పంటలు మొత్తం కూడా మనం చూడవచ్చును. లేదంటే కానీ స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా నీటిని పారుదల చేయవచ్చును. స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఏంటంటే భూమి మొత్తాన్ని తడిపే విధంగా మనము కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్ పంప్ సెట్లు అంటే భూమి యొక్క పైభాగానికి ఎత్తుగా మనము గొట్టాలను వేసుకొని ఆ గొట్టాలకు నీటిని చిమ్మేటటువంటి డ్రిప్స్ని వేసుకొని చేసినట్టయితే అది స్ప్రింక్లర్ సిస్టమ్ అంటాము. అంటే వర్షాలు వస్తే ఏ విధంగానైతే పంటలపై భూమి తడపడానికి నీరు ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిందంటే ఎరువులు వేయటం. సాధారణంగా ఎరువులు అనేటటువంటి తీసుకున్నట్టయితే రసాయనిక ఎరువులను ఇప్పుడు అధికంగా వాడుతున్నారు. రసాయనిక ఎరువుల్లో తీసుకుంటే అమోనియం, పొటాషియం, మోనోప్రోటోపాస్, యూరియా ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులే. రసాయనిక ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు అంటే సహజ సిద్ధమైన ఎరువులను వాడాలి. సహజ సిద్ధమైన ఎరువులు ఏంటంటే పశువుల పేడ, ఇండ్లలో వెళ్ళినటువంటి పచ్చి రొట్ట ఇవన్నీ కూడా సహజసిద్ధమైనటువంటివిగా చెప్పుకోవచ్చు. అంటే గడ్డి ఇవన్నీ కూడా. మరి విత్తన ధృవీకరణ అనేది చేయాల్సి ఉంటుంది. మరి విత్తన ధృవీకరణ అనేది రైతులు సహజంగా చేసుకునేటువంటి అంశం కాదు. దీన్ని ఎన్ఎస్సి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు విత్తన ధృవీకరణ చేస్తారు. ఈ నేషనల్ సీడ్ కార్పొరేషన్ జాతీయ స్థాయి లోపల, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనేమో దేశ రాజధాని లోపల, రాష్ట్ర స్థాయిలోనేమో రాష్ట్ర రాజధాని లోపల మనకు విత్తన ధృవీకరణ సంస్థలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కొన్ని చూసినట్టయితే ధృవీకరణ చట్టాలు అంటే వీటిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విత్తన ధృవీకరణ తీసుకుంటే మనకు 4 రకాలుగా చేయవచ్చును. ఒకటి ఏంటంటే మూల విత్తనము, దీన్ని కేంద్రక విత్తనం అంటాము. ప్రజననాకర్త నుండి డైరెక్టుగా పొందడాన్ని
మనం ఇక్కడ మూల విత్తనం అంటాము. ప్రజననాకర్త అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే రైతు పండించాడో కర్త నుండి పొందినటువంటి జన్యువులు లేనటువంటి విత్తనాలని మన ఇక్కడ మూల విత్తనం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత బ్రీడర్ విత్తనం. బ్రీడర్ విత్తనం అంటే మూల విత్తనం నుండి వచ్చినటువంటి విత్తనం 100% శుద్ధి చేసినట్లయితే ఆ విత్తనాలని మనము బ్రీడర్ విత్తనం అంటాము. ఈ బ్రీడర్ విత్తనాలకు బంగారు పసుపు వర్ణం లేబుల్ ఉంటుంది. బంగారు పసుపు వర్ణం లేబుల్ ఉండేటటువంటి అంటే బ్రీడర్ విత్తనాలు. తర్వాత పునాది విత్తనము లేదా ఫౌండేషన్ విత్తనం అంటాము. ఈ పునాది విత్తనము లేదా ఫౌండేషన్ విత్తనాన్ని ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల వాళ్ళు పొందుతారు. నాణ్యమైన విత్తనాన్ని ధృవీకరణ చేసి నిర్ణయించడం జరుగుతుంది. ఈ విత్తనాలకు తెలుపు వర్ణపు అయినటువంటి లేబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధృవీకరించినటువంటి విత్తనాలను చూసినట్లయితే ఫౌండేషన్ విత్తన సంస్థలు కానివ్వండి, ప్రైవేటు ఏజెన్సీలు కానీ వీటిని నిర్ధారణ చేస్తారు. ధృవీకరించినటువంటి విత్తనాలకు తీసుకున్నట్టయితే నీలి రంగు లేబుల్ అనేది ఉంటుంది. ఈ విత్తనాలు అనేవి రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూల విత్తనానికి ఎలాంటి రంగులు అనేవి ఉండవు, కానీ బ్రీడర్ విత్తనానికి మాత్రం బంగారపు పసుపు వర్ణపు లేబుల్ అనేది ఉంటుంది. పునాది విత్తనానికి తెల్లని లేబుల్ ఉంటుంది. ధృవీకరణ విత్తనానికి నీలి రంగు లేబుల్ అనేది ఉంటుంది. ఇది శాస్త్రీయంగా విత్తనాలను నిర్ధారణ చేసేటటువంటివి. శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం అంటే ఇక్కడ పంటలు పండించాము, పంటలు పండించిన తర్వాత విత్తనాలు వచ్చాయి, విత్తనాలను ఎలా నిల్వ చేసుకోగలుగుతామనే విషయానికి వస్తే శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ చేయుట. ఇంటి లోపల తొట్టీలు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లయితే పట్టణ ప్రాంతాల్లోనికి కంటే కూడా ఇండ్ల లోపల విత్తనాలను దాచుకోవడం కోసం తొట్టీలను ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి లోపల తొట్టీలను తీసుకుంటే ధాన్యపు పూరి, గాదెలు, కొట్లు, పక్కా కొట్లు అనేటటువంటివి 3 రకాలైన నిర్మాణాలు అనేవి మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ధాన్యపు పూరి అనేది తీసుకుంటే ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఏర్పాటు చేస్తారు. దీనిలోకి ఎలకలు ఇతర రకాలైనవి ఏవి కూడా చేరకుండా కోసం దాని కింది భాగం లోపల పర్టికులర్గా గచ్చు లాంటి పదార్థాలను ఏర్పాటు చేసుకొని దానిపైన ఇటుకలు లేదా మనకు ఆర్సీసీతోని సిమెంట్ ఇటుకలతో దీన్ని కడతారు. తర్వాత గాదెలు అంటే ఇవి కొంచెం ఎత్తుగా ఉండేటటువంటివి. ఇవి వెదురుతో కానీ లేదంటే కానీ రేకులతో కానీ చేస్తారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా ఉండే విధంగా చూసుకుంటారు. ఇవి గాదెలు. కొట్లు అంటే ఏంటంటే వీటిని పూర్తిగా ఇటుకలతో నిర్మిస్తారు. వీటి యొక్క వాడకం కానీ తీసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో అంతగా లేదు. తర్వాత పక్కా కొట్లు స్పష్టంగా కాల్చిన ఇటుకలతోని 1 టన్ను ధాన్యము కంటే ఎక్కువ ధాన్యం పట్టేటటువంటి విధంగా ఏర్పాటు చేసుకునేటటువంటి వాటిని పక్కా తొట్లు అంటాము. ఇవి ఎక్కువగా మనకు ఉపయోగం లోపల ఉండడం జరిగింది. తర్వాత ఆరు బయట తొట్టేలు అంటే ఇంటికి వెలుపలగా ఉంచేటటువంటి తొట్టిల్లో తీసుకున్నట్టయితే వాటిలో ఒకటి పాతర, 2 గుండ్రని ఆర్సీసీ తొట్టీలు, తర్వాత 3వది తీసుకుంటే సమానమైన అడుగులుగా లోహ తొట్టీలు కానీ తీసుకోవచ్చు. అయితే పాతర అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఆరు బయట ధాన్యాన్ని నిల్వ చేయడం కోసం భూగర్భం లోపల ఏర్పాటు చేసుకునబడేటటువంటి దాన్ని పాతర అంటాం. అంటే భూమి లోపల గుంత తీసి ఆ గుంత లోపల మనకు గడ్డి కానివ్వండి చొప్ప కానీ పెట్టేసి దాంట్లోపల ధాన్యం నిల్వ చేసుకునేటువంటి విధానాన్ని మనం ఇక్కడ పాతర అంటాము. సో ఇది ఎక్కువగా తేమ ఏదైనా వచ్చినట్టయితే హానిగానే ఉంటుంది. తర్వాత గుండ్రని ఆర్సీసీ తొట్టీలు ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కువ జనాదరణ పొందినటువంటి తొట్టీలు తీసుకున్నట్టయితే ఈ ఆర్సీసీ తొట్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి సిమెంటుతో చేసినటువంటి నిర్మాణాలు కాబట్టి ఇవి ఎక్కువగా రింగులుగా ఒకదానిపైన ఒకటి పేర్చబడి ఉండడం జరుగుతుంది. సమానమైన అడుగుగల లోహపు తొట్టీలను చూసినట్టయితే ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల లోపలనే వీటిని ఏర్పాటు చేసుకొని మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అయితే దాదాపుగా ఈ సమానమైన తొట్టీలను తీసుకున్నట్లయితే జీపీ రేకులు అంటాం. అంటే గ్వాలనైజ్ పార్జర్ రేకులు తీసుకుంటే ఇనుప రేకులు తయారు చేసుకుంటాం. ఇవి 18 నుంచి 20 మందం కలిగి ఉండాలి. ఇవి జనరల్గా ఈ తొట్టిలు తీసుకుంటే వరి, గోధుమ, జొన్న గింజలను నిల్వ చేసుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటాం. తర్వాత నగరాల్లో ఉండేటటువంటి తొట్టీలు తీసుకున్నట్లయితే సుమారుగా గుండ్రంగా ఉండే తొట్టిలు ఉంటాయి. ఇవి కూడా రేకులతో తయారు చేయబడి ఉంటాయి. భారత ప్రభుత్వం ఆధ్వర్యం లోపల అన్ని ప్రాంతాల లోపల గోదామ్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ గోదామ్స్ లోపల ఏం చేస్తారంటే ఇక్కడ ముందస్తుగానే సంచుల లోపల పురుగులు రాకుండా ఉండడం కోసం ఇథైలిన్ డైబ్రోమైడ్ అనేటువంటి మందులను చల్లడం కానీ
లేదంటే కానీ పొగ పెట్టడం కానీ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎలకలు కానివ్వండి, ఇతర రకాల ఏమైనా కారకాలు ఉన్నట్టయితే అవి నాశనం కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నిల్వ ధాన్యాలకు కీటకాలు, ఎలుకలు, సూక్ష్మజీవుల వల్ల నష్టం చూసినట్టయితే భవిష్యత్తు అవసరాల కోసం ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పండిన పంటలు మనం నిల్వ చేసుకుంటాం. ఇలా నిల్వ చేసుకోవడం కోసం ప్రవేశపెట్టిన దేశవ్యాప్తంగా విత్తన పరిశోధన కేంద్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య కార్యాలయం తీసుకుంటే ఢిల్లీలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లోపల, అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మనకు రాజేంద్ర నగర్ లోపల విత్తన పరిశోధన కేంద్రాలనే ఉన్నాయి. ఈ పరిశోధన కేంద్రాల లోపల మనకు ప్రత్యేకంగా విత్తనాలని పరిశీలన చేయడం జరుగుతుంది. తర్వాత కీటకాల వల్ల నష్టం కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా తీసుకునే కీటకాల వల్ల నష్టం తీసుకున్నట్టయితే గూట్ల పురుగు, వడ్ల చిలుక, పచ్చ పురుగు, సుషి పురుగు, ముక్కు పురుగు అనేటువంటి పురుగులు ఉంటాయి. వీటి వలన మనకు అనేక రకాల నష్టాలు కలుగుతాయి. వీటి నివారణ కోసం సంచులపైన మలాయతిన్ అనేటటువంటి మందుని ముందస్తుగానే పిచికారీ చేయాలి. అవసరమైతే ఇథిలిన్ డైబ్రోమైడ్ ఉండలను, అంటే ఏ ప్రాంతాల్లో అయితే మనం ఆహార పదార్థాలు నిర్వహిస్తున్నామో ఆ ప్రాంతాల లోపల ఉంచాలి. అవసరమైతే అల్యూమినియం ఫాస్ఫైడ్తో పాటు కూడా పొగ పెట్టినట్టయితే మనం నివారణ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎలుకల వల్ల నష్టం తీసుకుంటే సుమారుగా ధాన్యం ఎలుక నుంచి 2.5% ధాన్యం ఎలుకల వల్ల నాశనం అయిపోతుంది. మరి ఎలుకలు ధాన్యం పోల మలమూత్ర కేశాలతో కూడినటువంటి వాటిని విడుదల చేయడం వల్ల కలుషితమవుతుంది. ఆ ధాన్యము మనకు పనికి రాకుండా పోతుంది. మరి ఎలుకల నివారణకు తీసుకున్నట్టయితే అమోనియం ఫాస్ఫేట్ లేదా జింక్ ఫాస్ఫేట్ బిళ్ళని ఎలుకలు ఉండేటటువంటి ఆ కన్నాల ప్రాంతం లోపల ఉంచాలి. అవసరమైతే ఇంకా రోడాఫిన్, వారాఫిన్, ట్రాఫిక్ వంటి మందులను కూడా తీసుకొని ఎలుకల నివారణ చేయడం లోపల ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఎలుకలతో పాటుగా పక్షుల వల్ల కూడా నిల్వ ఉంచిన ధాన్యాలకు నష్టం ఉంది. 0.9% అనేది పక్షుల వల్ల నాశనం అవుతుంది. శిలీంధ్రాలు, సూక్ష్మజీవుల వల్ల కూడా తీసుకున్నట్టయితే ఆహార పదార్థాలు నాశనం అవుతున్నాయి. శిలీంధ్రాల వలన కూడా మనకు ధాన్యం అనేది ఎక్కువగా నాశనం అవుతుంది. ఈ ధాన్యం యొక్క నివారణ చేసుకోవడం కోసం మనము శిలీంధ్రాలు మైక్రోటాక్సిన్ అనే విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శిలీంధ్రాలు ఉత్పత్తి చేసే విష పదార్థాలని మనం నిర్ధారణ చేసుకోవడం కోసం కృత్రిమమైనటువంటి మందులని ఉపయోగించినట్లయితే దాదాపుగా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 12% కంటే ఎక్కువ తేమ ఉన్నట్లయితే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం అనేది లేదు. సుమారుగా 30 నుంచి 32% డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మాత్రమే ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ధాన్యాన్ని తీసుకుపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పంటల్లో శిలీంధ్రాలను చూసినట్టయితే ఆల్టర్నేరియా, క్లాడోస్పోరియం, హెల్మెంథిస్పోరియా, ఫ్యునేరియా అనేటటువంటివి పంటల లోపల ఎక్కువగా ఇవి నాశకాలను ఉత్పత్తి చేసే శిలీంధ్రాలకు చెప్పుకోవచ్చు. తర్వాత హానికరమైన ఈస్టులు కానీ తీసుకున్నట్టయితే పెన్సిలియం, కాండిడిడా, ఇవి ఫ్యూరేసియం, ఇవన్నీ కూడా మనకు హానిని కలిగజేసే వాటికి తీసుకోవచ్చును. తర్వాత హానిని కలిగజేసే బ్యాక్టీరియాలను కానీ తీసుకున్నట్టయితే సూడోమోనస్, సాల్మోనెల్లా అనేటటువంటి బ్యాక్టీరియాలు ఇవి హానిని కలిగజేసే బ్యాక్టీరియాలు. వీటిని నివారణ చేసుకోవాలి. గోధుమ లోపల 12%, వరిలో 13% తేమ ఉంటే సురక్షితంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత నూనె గింజల యొక్క అభివృద్ధిలో కూడా తీసుకుంటే 1988 సంవత్సరం లోపలనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు హైదరాబాదులోని రాజేంద్ర నగర్ లోపల నూనె గింజల యొక్క ఉత్పత్తి, దానికి సంబంధించినటువంటి అంశాలపైన పరిశోధన ప్రారంభించారు. అనేక రకాల యూనివర్సిటీస్ కానివ్వండి, రైతులు కానివ్వండి, ఈ ప్రాంతానికి వెళ్తే అక్కడ వాళ్ళకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటుగా కొన్ని రకాల మందులను కూడా సబ్సిడీ లోపల ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆహారంలో వాడేటటువంటి నూనెలు, వేరుశనగ నువ్వుల నూనె, ప్రొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్, కొబ్బరి, ఫామ్, ఈ నూనెలు ఆహారంగా వాడకంలో కూడా మనకి ఇబ్బంది ఉన్నాయని వాటిని కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే పంటల వ్యాధులు మరియు తెగుళ్ళు, చీడల నివారణ కానీ చూసినట్టయితే పంటలకు చీనీ నిమ్మ తోటలకు చూసినట్టయితే వైరల్ వ్యాధులు వస్తాయి. ఇక్కడ వైరస్ లోపల ఎఫిక్స్ అనేవి వాహకాలుగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు చూస్తే ట్రిస్టిజా వ్యాధి కలుగుతుంది. ఆకు, వేరు వంటి వాటిని చూస్తే ఈనెల వలె కనిపిస్తాయి. బెరడులో స్పోర్ట్స్నాలు, మచ్చలు అనేవి తీసుకున్నట్టయితే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మొజాయిక్ నిర్మాణాలు తీసుకున్నట్లయితే ఆకులలో పసుపచ్చ రంగు దగ్గరగా మచ్చలు ఉండి కాయలు పరిరక్షించబడకుండా రాలిపోయే విధంగా ఉంటాయి. ఎల్లో కార్క్ వీన్ అంటాము. ఎల్లో కార్క్ వీన్ అంటే
ఆకులపై ఉబ్బెత్తుగా ఉన్నటువంటి నిర్మాణాలని ఎల్లో కార్క్ వేన్ అంటాము. ఆకులపైన కాయలపైన ఉబ్బెత్తు లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ ఉబ్బెత్తు లాంటి నిర్మాణాన్ని ఎల్లో కార్క్ వేన్ అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంకర్ వ్యాధి, సిట్రస్ లోపల కాంకర్ వ్యాధి, గజ్జి తెగులు వ్యాధి అని కూడా అంటాం దీన్ని. అయితే సిట్రస్ కాంకర్ వ్యాధి యొక్క తీసుకున్నట్టయితే ఇది జాంతోమోనాస్ సిట్రే వలన సిట్రస్ కాంకర్ వ్యాధి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఆకులు పండ్లపైన గోధుమ రంగులో ఉండబడిన ఉప్పెద్దైన నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా వ్యాధి సోకిన భాగాల లోపల ఉండడం అనేది ఉండి నివారణ చేస్తాయి. కీటకాల ద్వారా తీసుకున్నట్టయితే ఆకుముడత పురుగు, తర్వాత దీన్నే మనం లీఫ్ మైమ్ అని కూడా అంటాము. నెక్స్ట్ తర్వాత అది తీసుకున్నట్టయితే ఆకు తినే పురుగులు లార్వా దశలోనే వీటిని నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేనుగంపను కూడా మనము దీన్ని చివరి స్థితి లోపలనే నాశనం చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శాస్త్రీయంగా ఏవైతే మనం మొక్కలను నిల్వ చేయాలనుకుంటున్నామో ఆ నిల్వ చేసేటటువంటి వాటిపైన వీటిని ఉంచి మనం తీసివేసినట్లయితే ఖచ్చితంగా నాశనం చేయడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మొక్కల్లో కూడా తీసుకున్నట్టయితే మనకు కలపనిచ్చేటటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. ఇండియన్ రోజ్వుడ్, డాల్బర్జియా లాటిఫోలియా అంటాము. తర్వాత ఇంకా చూసినట్టయితే కలపనిచ్చే మొక్కలు తీసుకుంటే సాలు, సోలియా రోబస్టా, టేకు, టెక్టోనా గ్రాండిస్, వేప తీసుకున్నట్టయితే అజాడి రక్త ఇండికా. సూక్ష్మజీవ నాశకంగా పనిచేయ మొక్కను తీసుకున్నట్టయితే వేప నూనె అనేది సూక్ష్మజీవ నాశకంగా పనిచేస్తుంది. కలపనిచ్చే మొక్కలను తీసుకున్నట్టయితే ఇవి కలపనిచ్చే మొక్కలు. సో ఔషధాలుగా ఉపయోగపడే మొక్కలను తీసుకున్నట్టయితే మనకు అనేక రకాల మొక్కలు అనేవి ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. దీంట్లో తీసుకుంటే హిన్నెలగిరి తైలము, తర్వాత నల్లమందు మొక్క, ఈ మొక్కలన్నీ కూడా మనకు ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరి మొక్క యొక్క నిర్మాణంలో తీసుకున్నట్టయితే మనకు అనేక రకాల పంటలను ఉత్పత్తి చేయడం లోపల, ఆ పంటలని సకాలంలో చేర్చడం లోపల ఇవి ఎంతగానో ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి అన్ని రకాల పోషక పదార్థాలు, ఎరువులు కానివ్వండి, సేంద్రియ ఎరువులు కానివ్వండి, ఎక్కువగా ఉత్పత్తి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత కిందకి తీసుకోవచ్చు. మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత లోపలనే ఇవి ఎక్కువగా మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే ఆహార పదార్థాల లోపల మనకి ఇవి ఎక్కువ. దీంట్లో తీసుకున్నట్టయితే గోధుమలు, మన గోధుమలు అనేవి అడవి గోధుమలని కూడా అంటాం వీటిని. ఈ గోధుమలు అనేవి మనకు ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవే కాకుండా ఇంకా రకరకాల మొక్కలను కూడా మనకు ఔషధాలు ఉపయోగపడుతున్నాయి. ఉమ్మెంత లోపల తీసుకుంటే ఉమ్మెంతను థార్న్ యాపిల్ అని అంటారు. అతిపెద్ద పుష్పం తీసుకున్నట్టయితే రఫ్లియా, అతి చిన్న పుష్పం తీసుకుంటే ఉల్ఫియా. ఫలాల యొక్క రారాజు ఏంటంటే మామిడి అని చెప్తాము. సుగంధ ద్రవ్యాలలో మేటి ఏంటంటే మిరియాలు. సుగంధ ద్రవ్యాల యొక్క రాణి అని దేని వివరిస్తుంటే యాలకులను వ్యవహరిస్తాము. ఇలా మొక్కల యొక్క నిర్మాణము, మొక్కల యొక్క వ్యాధి యొక్క లక్షణాలు, ఆ వ్యాధి నివారణకు ఉపయోగించబడే మొక్కలు, వీటన్నిటిని గురించి కూడా మనం వృక్ష ప్రపంచం లోపల చూడడం జరిగింది. ఇది వృక్ష ప్రపంచం లోపల మనం చూసేటటువంటి దాంట్లోపల తీసుకుంటే శ్వాసక్రియ, తర్వాత వ్యవసాయంతో పాటుగా మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, మొక్కలు ఏ రకంగా ఉపయోగపడుతున్న విషయాన్ని మనం ఈ లెసన్లో చూసాం.